ఇందాక సుమన్ టీవీలో నటుడు శివాజీ గారి ఇంటర్వ్యూ చూశాను. నాకు వ్యక్తిగతంగా శివాజీ గారి సినిమాలు అంటే ఇష్టం. ఎందుకంటే కామెడీ టైమింగ్ ఆయన బాగా చేయగలుగుతాడు. ఆయన కామెడీ సినిమాలు బోర్ కొట్టవు. కొన్ని సినిమాలు టాటా బిర్లా, మధ్యలో ఇలా ఇటువంటి సినిమాలు నాకు బాగా ఇష్టం. ఇప్పుడు కూడా ఎప్పుడేం బోర్ కొట్టినప్పుడు చూస్తూ ఉంటాను. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు అసహ్యం వేసిద్ది శివాజీ గారి పైన. ఎందుకు అసహ్యం వేసిద్ది అంటే, ఒక విధానంలో చంద్రబాబు నాయుడు గారిని కీర్తించుకుంటూ వెళ్ళిపోయి అవతల పైన దుష్ప్రచారం చేయడంలో నటుడు శివాజీ దిట్ట. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు భయపడుతుందంట. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా వదిలేస్తున్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు ఏం పెట్టకుండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లడ్డు ఇష్యూ ఉంది, హోల్లో పెట్టుకోవాలి, జగన్ గారు మారాలా, ఏదైతే ఆ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ లడ్డు ఇష్యూ దాంట్లో పలానా వ్యక్తి అది ఇదని ఆరోపణలు ఉంటే ఆయన తీసేయాలంట పార్టీ నుంచి. ఆ తర్వాత రప్పాలు ఈ కాదు కావాల్సింది, జనాలకి భయం క్రియేట్ చేశారు, ఇవన్నీ మారాలి, వాళ్ళు ఈ మారితే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి శివాజీ అంటా ఉన్నాడు. ఒకటైతే వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు 20 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఏం చేశాడయ్యా ప్రజలకని చెప్తుంది ఆయన చెప్పట్లా, పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లా, నారా లోకేష్ గారు చెప్పట్లా. మీరు అభిమానించే వాళ్ళు మీరైనా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు 20 నెలల కాలంలో ప్రజలకి ఇచ్చిన హామీలు సంబంధించి, ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా పరిగెత్తించారు, ఆదాయం సృష్టిస్తా, సంపద సృష్టిస్తా ఇదని చెప్పి ఈ 21 నెలల కాలంలో కనీసం నెలకు 1000 కోట్లు, లేకపోతే సంవత్సరానికి 1000 కోట్లు, లేదా 1500 కోట్లు, లేదా 3000 కోట్లు ఎంత సంపద సృష్టించారు చెప్పండి బహిరంగంగా, విత్ సోర్స్ డేటాతో కలిపి. లక్షల కోట్లు అప్పులు చేశారు. 3 లక్షల కోట్లకు పైగా 20 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంత తప్పు చేశారు. దాని మీద ఎప్పుడైనా విమర్శించావా శివాజీను? నిజంగా నువ్వు ఎప్పుడైనా విమర్శించావా? 33,000 మంది అమ్మాయిలు పవన్ కళ్యాణ్ గారు తప్పిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అది ఇది అన్నారు. 3 పట్టుకొచ్చాడా? సుగాలి ప్రీతి తల్లి కేసు మొట్టమొదటి నేను అదే తీసుకుంటా అన్నాడు. ఆ ఛాలెంజ్గా పవన్ కళ్యాణ్ గారు 21 నెలలు అయినా తీసుకొని ఏమైనా పూర్తి చేశారా? ఆ తల్లి అడుగుతూ ఉంటే ఇప్పుడు దాకా సమాధానం లేదు. నిరుద్యోగులకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను నా తమ్ముళ్ళు నా అన్నలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ₹1 బిల్లు ఇచ్చారా? 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్తే ముఖ్యమంత్రి గారేమో స్వయంగా అసెంబ్లీలో 6,28,347 అంటాడు. ఇంకో పక్క మండలిలోకి వచ్చేసరికి ఆ టీడీపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు 5,78,000 అంటారు. ఇదేంది ఇది? ఈ పొంతం లేని సమాధానాలు ఇవన్నీ ఇచ్చారు. నిజంగా 6 లక్షలు ఇస్తే డేటా సోర్స్ ఇవ్వచ్చు కదా. ఇదిగో ఈ కంపెనీలు ఎంతమందికి కల్పించాము, ఇట్లా ఎంతమందికి ఇచ్చామని చెప్పి ప్రజల ముందు పెట్టండి. 3,000 నిరుద్యోగ భృతి ఏది? ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన 1,500, బీసీ ఎస్టీ ఎస్సీలకి 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు 50 ఏళ్ళకి, అదేది? అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్క ఇల్లు కొత్తది కట్టించారా? ఇళ్ల స్థలం ఏమన్నా 4గురికి ఇచ్చారా? కొత్త పెన్షన్లు ఏమన్నా ఇచ్చారా? ఇవన్నీ జనాలు అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలనే ఆలోచనతోటి మత రాజకీయాలు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఆ లడ్డు గురించి నువ్వు మాట్లాడతావు, హోల్లో పెట్టాలి. అసలు లడ్డూలో జంతుకోవు కలిసిందని చెప్పి దుర్మార్గమైన మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, నువ్వు సిట్ రిపోర్ట్ వచ్చాక జంతుకోవు లేదు అని చెప్పినప్పుడు నువ్వెందుకు మాట్లాడాలా శివాజీ? నువ్వెందుకు మాట్లాడాలా? నువ్వు అన్నావు ఒకసారి తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి అదోలా ఉన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు బాగా కలకల్లా ఆడుతున్నాడు అన్నావు. వెంకటేశ్వర స్వామిని ఆ విధంగా అన్నాను. అన్యాయమే కాదా? నిజం చెప్పాలనుకుంటే నీ ఉచిత సలహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరంలా. మారాలని ఎక్కడ ఏం తప్పులేం లేదు, అంతా బాగానే ఉంది. ఏదైనా కానీ పోరాటం అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ప్రతిపక్షంలో 23 ఏదైతే టీడీపీకి వచ్చిన రోజు ఏదైతే మేము ఒక్కరిగా పోటీ చేసింది, అవతల పక్క టీడీపీ పోటీ చేసింది, 40% ఆ రోజు వాళ్ళకి వచ్చింది ఓటు. ఇప్పుడు మాకు ఆ రోజు 51% వచ్చింది. సేమ్ టీడీపీ పార్టీని అప్పుడు ప్రజలు ఇసిరి ఎక్కడో వేసినట్ట మళ్ళీ అధికారంలో రాలేదా? అన్ని పార్టీలు కలిసి పోటీ చేసి ఒక్కరిని చేసి కొట్టినా కూడా 40% మంది ప్రజలంగా ఆయన అనుకున్నారు. లేనిపోని దుష్ప్రచారం చేసి బాబాయ్ అన్నారు, లేకపోతే 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, లేకపోతే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్నారు, చెల్లెల ఇష్యూ తీసుకొచ్చారు, అటు తీసుకొచ్చారు, ఇటు తీసుకొచ్చారు, ఒకటా రెండా ఓరి నాయనో అన్ని ఇష్యూస్ తీసుకొచ్చినా కూడా ఇంకా జనాలు జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఎందుకున్నారు?
నువ్వు చెప్తే మారాల్సిన అవసరం నీ ఉచిత సలహాలు ఎవరికి అవసరం? నీ ఉచిత సలహాలు ఎవరికి అవసరం లేదు. నీ ఉచిత సలహాలు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకో. రెడ్ బుక్ కేసులు అన్ని పెట్టారు సార్, మన మీద వ్యతిరేకత వస్తుందేమో. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కనీసం ప్రతి గ్రామంలో 10 మంది మీద కేసులు ఉండేటట్టు అయినాయి ఇప్పుడు పరిస్థితి. ప్రతి గ్రామంలో ఏ నాయకుడైనా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా, ఒక్కరి మీదైనా కానీ అవినీతి కేసులు 5 అని మాట్లాడారు కదా, ఒక్కటైనా ప్రూవ్ చేశారా? ఏమన్నా జరిగిందా? ఏమీ లేదు. ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు. మన ఇష్టం కేసులు పెట్టేస్తాం, ఇష్టానుసారితలో చేసేస్తాం. అధికారం వచ్చింది కదా అని చెప్పి ఇళ్ళ మీద దాడులు చేస్తాం. అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేశారు, ఏం మాట్లాడావు నువ్వు? అది భయం కదా? అది అరాచకం కదా? జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి చేశారు, అది అరాచకం కదా? దాడులు చేయమని రాజ్యాంగంలో చెప్పిందా? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేశారు, అది అరాచకం కాదా? అది నీకు గణపలేదా? అవి నీకు గణపలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయం పెట్టిందా? జనాల్లో భయపడుతున్నారా? మరి టీడీపీ అన్నా కూడా విచ్చలవిడిగా భయపడుతున్నారు కదా. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదిగో ఇది చేయలేదని చెప్పి అరాచకం ఎంతమంది కార్యకర్తలపైన, నాయకులపైన, లేకపోతే సామాన్యులపైన దాడి చేశారు. వినకొండలో రషీద్ అనే ఒక పిల్లోడిని ముక్కలుగా నరికితే ఆ రోజు మీరందరూ ఎక్కడ పోయారు? ఎందుకు మాట్లాడాల? గతంలో జగన్ గారి హయాంలో అట్లా ముక్కలుగా నరికి రోడ్డు మీద మాంసం ముద్దలను నరికాడు మనిషిని బతుకున్నాడు. అంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు? మర్చిపోయా? అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానిస్తే ఈ ప్రభు అనే జర్నలిస్ట్ దాని గురించి ఎందుకు మాట్లాడ్డా? ఇష్యూ గురించి అభిమాని కదా చిరంజీవి గారికి. ఆయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రతి జర్నలిస్టు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం చూపిస్తారు చూడండి. అంటే అది అబద్ధ అభిమానమా? బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ వాడు వీడియో అన్నప్పుడు ఈ ప్రభు లాంటి జర్నలిస్టు చిరంజీవి గారితో అంత అభిమానంగా ఉన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయాలి బాలకృష్ణ గారిని? అంటే మీ అవసరాలు, మీ విధానాలు. అసలు పవన్ కళ్యాణ్ గారే క్వశ్చన్ చేయలే, ఇంకా ప్రభుకి ఏముందాడా? అసలు సొంత అన్నని అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే పవన్ కళ్యాణ్ గారే క్వశ్చన్ చేయలే. ఒకప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి అనుచరుడు శివాజీ, మరి నువ్వెందుకు క్వశ్చన్ చేయలా? ఇవన్నీ ఏంటంటే మీ 21 నెలల పరిపాలనే ప్రజలకు విరక్తి పుట్టింది. నిజానికి భయపడుతుంది తెలుగుదేశం పార్టీ. అందుకే ఎక్కడికి వెళ్ళినా వైకుంఠపాలి వద్దు, మళ్ళీ జగన్ గారు రాకూడదు, భూస్థాపితం చేసేస్తాం, జగన్ గారు మళ్ళీ రాకుండా మేము 15 ఏళ్ళు ఉంటాం అని చెప్పి నిజానికి భయపడుతుంది మీరు. ఏం తీసుకొచ్చారు? ఒక్క వ్యవస్థను చక్కగా చేశారా? చెప్పండి. ఏమీ లేదు. పరిపాలన అంతా స్తంభింపజేశారు. అవినీతి రాజ్యం అయిపోయింది పరిపాలన మొత్తం.